ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నిన్ను బహుతరములకు సంతోషకారణంగా చేసేదను. యెషయా గ్రంథం 60 ఈ మాట రాయబడింది. దేవాదేవుడు బహుతరములకు నిన్ను సంతోషకరంగా చేసేదనని దేవుడు ఒక వాగ్దానం మనకిస్తున్నాడు. ఎందుకు సంతోషంగా మనం ఇస్తుంటే, ఆ పై వచ్చిన నీవు విసర్జింపబడుట బట్టి, ద్వేషింపబడి బట్టి ఎవడు నీ మార్గమును దాటిపోవటం లేదు. నిన్ను శాశ్వతంగా మనం అనుకుంటాం, నా జీవితం మారదేమో, ఇంతేనేమో, అందరూ అవమానిస్తున్నారు, దూషిస్తున్నారు, బాధిస్తున్నారు, నా బతికింతేనేమో అని మనం అనుకుంటాం. ప్రభు అంటున్నాడు, నేను శాశ్వతంగాను బహుతరములకు సంతోషకరం చేస్తాను అంటున్నాడు దేవుడు. అది మనుషులు అవుతే ఇంకా మారవరా, నీ జీవితం ఇంతేరా అని మనుషులు అంటూ ఉంటారు. ఎటకారం చేస్తారు, హేళన చేయొచ్చు, అవమానపరచచ్చు, కృంగదీయచ్చు, బలహీనపరచు, నోటి మాటలు కృంగదీస్తూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, నిన్ను అలా చేసేవాడిని కాదు, నిన్ను స్వాభాతిష్టంగా, ఇన్ని అవమానాలు, నిందలు, అందరూ తోసివేసేవాడిని, నేను తోసివేసేవాడిని కాదు, నేను ద్వేషించేవాడిని కూడా కాదు, నిన్ను ప్రేమించేవాడిని. అంతే కాబట్టి నిన్ను అందరి ముందు నిన్ను గొప్పగా చేయాలని నా ఉద్దేశం. కాబట్టి మనుషులు ద్వేషించవచ్చు, కానీ నేను నిన్ను ద్వేషించను, విసర్జించను. కాబట్టి బహుతరములకు సంతోషకరంగా చేసే సమర్థుడు నేను. నీకు ఏది అసాధ్యం, సమస్తము సాధ్యం అంటున్నాడు దేవదేవుడు. కాబట్టి ఆయన నామాన్ని బట్టి నువ్వు ఏది అడిగినా కానీ బహుతరములకు సంతోషకరంగా చేసే కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఈ వాగ్దానాలు ప్రార్థించి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థిస్తున్నాను, మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడా, కనికరకుండా నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేసినందుకు వందనాలు. ఈ దినమంతా నీ రెక్కల చాటున భద్రపరచండి, చేస్తున్న చేతి పనులు ఉంచండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు జరగకుండా అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచేయండి. మా చేతి పనులు దీవించండి. మా కష్టార్జితాన్ని ఆశ్రయించండి. మా కష్టార్జితం వ్యర్థంగా పోకుండా సహాయించండి. యజమానుల ద్వారా, తోటి పనివారితో ఏ కీడు జరగకుండా సహాయించండి. ప్రభావ, ఎవరైనా బలహీనంగా బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజేషన్ బట్టి ముట్టండి, స్వస్థపరచండి. షుగర్, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, థైరాయిడ్స్ బాధలు విడుదల దాయిచ్చమని అడుగుతున్నారు. సహాయించండి అయ్యా, మీరు కారించండి అయ్యా. ఇంకా ఎవరైతే చదువుకుని ఖాళీగా ఉన్న మంచి ఉద్యోగాలు దాచి, చదువుకుని మంచి జ్ఞానం దాచండి. బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చిన కంచి వేయండి, కాపుదలుతాయి. ఎక్కడ ఎటువంటి యాక్సిడెంట్, ఎటువంటి ఆటంకాలు లేకుండా బయటికి వెళ్ళినప్పుడు క్షేమంగా గృహము చేరేవారు కంచి వేసి మీ కాపుదలు దాచమని అడుగుతున్నాను తండ్రి. ఎవరి తప్పుల్లో బంధకాలను విడిపించండి. తాగుడు, పేకడం, వ్యసనాలు దూరపరచండి. ప్రభు, గర్భాలు నార్మల్ వచ్చినా సహాయించండి. వివాహాలు జరిగేలాగా సహాయించండి. ప్రభు, సొంత గృహాలు కట్టుకునే ప్రతి బిడ్డకి దయచేసి కృప చూపండి, దీవించాల్సిన దినమంతా నీ కృప నీ బిడ్డపై కొమ్మరించమని అడుగుతుంది. పనులు భారం, ఒత్తిడి లేకుండా సహాయం చేసి దీవించి అందరికి శాంతి, సమాధానం, నెమ్మది దాచమని మీకే మహిమా, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. దేవుడు మేము దీవించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.